గవర్నరు ఏదో బీసీ బిల్లు ఆమోదించినట్టుగా సంతకం పెట్టినట్టుగా ఒక బోగస్ ప్రచారం జరుగుతూ ఉంది. ఆ బోగస్ ప్రచారం ఏంటంటే అందులో మనకు అర్థమైంది, కేసీఆర్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు 34% రిజర్వేషన్ గ్రామ పంచాయతీలు అమలు చేశారు కాబట్టి దాన్ని సమర్థిస్తూ మొన్న అసెంబ్లీలో తీర్మానం చేసినటువంటి బిల్లు 42% వరకు కూడా అమలు చేసుకోవచ్చు స్థానిక సంస్థలలో అనేటువంటి బిల్లుని ఆమోదించారు తప్ప మొత్తం చట్టం కాదు. అది అనేక బిల్లులు ఆమోదించినట్టుగానే చట్టం కాదు. అది దాన్ని మిస్యూడ్ చేయడం కోసం రేపు బంద్ ఉందని చెప్పేసి రేవంత్ సర్కార్ డైవర్ట్ చేసేటువంటి పాలసీ చేసుకొస్తూ ఉన్నారు. గవర్నర్ ఆమోదించిన బిల్లు ఇంప్లిమెంట్ చేసుకోవచ్చు అంతే తప్ప పునాది లేకుండా పైన సున్నం తెచ్చుకున్నట్టట. ఎవరో ఇల్లే లేదురా నాయన అంటే సున్నం ఇంటికి సున్నం వేసినట్టుగా, కొడుకు పుట్టక ముందే కుళ్ళ కొట్టించినట్టుగా, ఏదో చేపలు పట్టక ముందే మసాలా నూరినట్టుగా ఉంది తప్ప ఆ బిల్ అనేది చట్టం చేయాలంటే సుప్రీంకోర్టులో మొన్ననే కొట్టుడు పోయింది. పార్లమెంట్లో 9th షెడ్యూల్లో చేర్స్తేనే దీనికి సరైనది తప్ప అలాంటి చట్టం కాదు. ఇది ఏదో పనికిమాలిన ఏదో చూపించి గవర్నర్ అనేక బిల్లులు ఆమోదిస్తారు, దానికి సంబంధం లేదు. మేము అంటా ఉన్నాం, ఇంతమంది మనోళ్ళు చెప్పారు, ఏ ఒక్క రాజకీయ పార్టీ కూడా కింద కార్యకర్తలకు పిలుపునియలేదు బంధువులు పాల్గొనమని. బిడ్డలారా మీరు అంటా ఉన్నాం, మా ఓట్లతోటి గద్దెనెక్కి కులుకుతూ రాజకీయాలు చేస్తున్నట్టు రాజకీయ పార్టీలు ఇప్పటికైనా చిత్తశుద్ధితో తక్షణమే ఇప్పటి నుండే మీరు కింద కార్యకర్తలు మీ శ్రేణులకు పిలుపునిచ్చి బంధువులు పాల్గొనని చెప్పేసి పిలుపునియాలి. లేని పక్షంలో ఏదో పైన నాయకులు కలిసిరు కదా, వారు ఏదో చెప్పిరు కాబట్టి మేము నైతికంగా మద్దతు ఇస్తాం ఒక పార్టీ అంటది, భౌతికంగా మద్దతు ఇస్తాం ఒక పార్టీ అంటది, కాళ్ళతోటి చేతులతోటి అవయవాలతోటి మద్దతు ఇస్తామని చెప్పంటే కాదు. సంపూర్ణమైనటువంటి రేపు బందే కాదు నిరసన కార్యక్రమంలో పాల్గొనాలి. అదేవిధంగా రేపు 24వ తారీఖు రోజు మేము 42% బీసీ రిజర్వేషన్ల సాధన సమితి పేరుతో 24వ తారీఖు రోజు పెద్ద ఎత్తున ఇందిరా పార్క్ దగ్గర మహాధర్నా కూడా పిలుపునేయడం జరిగింది. దాన్ని కూడా జయప్రదం చేయాలి. స్వచ్ఛందంగా అందరూ కూడా రకరకాల రూపాల లోపల ఏదో జాకు అంటారు, జాకు గీకు కేసీఆర్ కనుక ఏదో జ్యూసు తాగి వదిలితే తెలంగాణ ఉద్యమం ఆగుద్ది అనుకుంటారు. ఈరోజు ఏ నాయకుడు పిలిపించిన నాయకుడు వదిలినా ఈరోజు బీసీ ఉద్యమం ఆగే పరిస్థితి లేదు. కాబట్టి గ్రామాన పాకింది. తెలంగాణ ఉద్యమం కంటే 10ంతల ఉద్యమాన్ని నిర్మించేంత వరకు కూడా మా 42% బీసీ రిజర్వేషన్ల సాధన సమితి నిష్క్రమించదని తెలియజేసుకుంటూ సెలవు. నమస్కారం.